పవన్ కళ్యాణ్ నువ్వు పాండురంగా వేసుకున్నావు కదా, వేసుకున్నాక బాలకృష్ణ టికెట్ ఫ్యామిలీ జోలికి వస్తావు. ఎంత వాడైనా తగ్గాల్సిందే మెగా ఫ్యామిలీ. జై చంద్ర జై. చాలా బాగుంది అండ్ డైలాగ్ Definitely, it's a big hit. Yes, music is good. BGM is good, but songs are my personal. Ramcharan fights-lo ela unnaru. Ramcharan fights-lo ela unnaru. Fights Charan ఇంకా ప్రీమియంగా చూపించిన బాడీ లాంగ్వేజ్ కానీ ఆ బిల్డప్ కానీ చాలా డిఫరెంట్ యాంగిల్ లో చూపించారు. ఎలా ఉందండి మూవీ? ఎలా ఉంది? మూవీ ఇస్ వెరీ గుడ్, బ్లాక్ బస్టర్ హిట్. చాలా అల్టిమేట్ యాక్టింగ్ చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ. నా బోయపాటి సార్ బాగా ఇచ్చినాడు. మా సార్ ప్రేమించారు లాగా యాక్ట్ చేసినారు. బోయపాటిగా మజాగా అన్నట్టుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఫ్యామిలీ, సెకండ్ హాఫ్ అయితే ఊర మాస్. రామ్ చరణ్ని చాలా బాగా చూపించాడు అన్ని లొకేషన్లో, కానీ ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. రేటింగ్ 5.5. బోయపాటి అండ్ రామ్ చరణ్ కాంబినేషన్ అంటే మూవీ చాలా బాగా ఊహించుకుంటాము. అదేవిధంగా ఏంటంటే ఈ మూవీ కూడా మాస్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్, సెకండ్ హాఫ్ ఫుల్ మాస్. సెకండ్ హాఫ్ ఇంకొస్త ఉంటే బాగుందని అనిపించింది మాకు. ఫస్ట్ హాఫ్ ఓవరాల్గా ఓకే బాగుంది. ఇంటర్వెల్ బ్యాంక్ నుంచి సినిమా బాగుంది. ఇంటర్వెల్ బ్యాంక్ నుంచి బాగుంది. అయితే ఏంటంటే ఇంట్రడక్షన్ నాకు నచ్చలేదు. ఓపెన్గా చెప్పాలంటే రామ్ చరణ్ ఇంట్రడక్షన్ ఇంకొకలాగా ఊహించుకున్నాం. ఏదో సడన్గా ఆయన ప్రత్యక్షమయ్యే ఓకే. బట్ రంగస్థానానికి రీచ్ అవ్వాలంటే ఇప్పుడు మగధర ఉంది. మగధరకు రీచ్ అవ్వడానికి చాలా టైం పట్టింది. మళ్ళీ రంగస్థానం వచ్చింది. మళ్ళీ రంగస్థానం రీచ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఎందుకంటే మాస్ ఎలిమెంట్స్ అనే కాదు, స్టోరీలో బాగుండాలి. స్టోరీ బాగుండి మాస్ ఎలిమెంట్స్ ఉంటే సినిమా బ్లాక్. నాకు ఈ సినిమా అయితే ఎక్కువ యావరేజ్ అనిపించింది. రామ్ చరణ్ మార్కా, బోయపాటి మార్కా? రామ్ చరణ్ మార్క్. ఎందుకంటే బోయపాటి నుంచి ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ అయితే నాకు అనిపించలేదు కథలో. రామ్ చరణ్ సినిమా నిలబెట్టింది రామ్ చరణ్ అని బాగా అసలు ఆయన బాగా చేసుకున్నాడు. ఆయన ఇంకా వినియోగించుకోవచ్చు. ఆ వినియోగించుకోవడం ఏదో తక్కువ చేసాడేమో అనిపించింది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. ఫ్యామిలీ స్టోరీ, ఫ్యామిలీ సెంటిమెంట్ అది బాగానే ఉంది. ఫ్యామిలీస్ అందరూ చూడవలసిన సినిమా. ప్రాబ్లం అయితే లేదండి. ఫస్ట్ హాఫ్ మాత్రం ఎంటర్టైన్మెంట్, సెకండ్ హాఫ్ యాక్షన్. ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగా ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంక్ నుంచి బాగుంది. సెకండ్ హాఫ్ త్వరగా అయిపోయిందని ఒక ఫీల్ వస్తుంది. సెకండ్ హాఫ్ ఇంత త్వరగా అయిపోయింది ఏంటి అన్నట్టు. ఇంకేదైనా ఉంటే బాగుంది అనిపించింది సెకండ్ హాఫ్. సినిమా ఎబో యావరేజ్. స్నేహ గారి యాక్టింగ్ అయితే చంపేశారు. సెకండ్ హాఫ్ మనకు కావాల్సినవన్నీ ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ కానీ ఫ్లాష్ బ్యాక్, మెయిన్ ఫ్లాష్ బ్యాక్. ఆ ఫ్లాష్ బ్యాక్ లోనే మొత్తం ఆర్టిస్ట్ యొక్క పెర్ఫార్మెన్స్ మొత్తం బయటపడింది. అదే ఫ్లాష్ బ్యాక్ మొత్తం సెకండ్ హాఫ్ చాలా బాగుంది. రండి మాట్లాడుకున్నాం కానీ పొలిటికల్ ఇక్కడ మాట్లాడి ఎందుకు కంపారిజన్? ఇప్పుడే చూడంటే టాలీవుడ్ అవుతుంది. మళ్ళీ దాన్ని రెచ్చగొట్టి మీరు వేరు మేము వేరు ఎందుకొద్దు. మనం అందరం ఒకటే. మూవీలో చూద్దాం. మూవీ బాగుంది. రచ్చ అంతే. తలుచుకుంటే ఏ జెండానన్నా లేపగలం, ఏ జెండానన్నా దించగలం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక మాసివ్ లిక్లో అదరగొట్టేసి అని చెప్పొచ్చు. అంటే తన పర్ఫార్మెన్స్, తన డైలాగ్ డెలివరీ అదిరిపోయినాయి. బోయపాటి గురించి ఎస్పెషల్లీ చెప్పాల్సుకుంది ఏంటి, మాస్ ఎలిమెంట్ని బాగా చూపిస్తాడు. మాస్ని బాగా చూపిస్తాడు.
ఆ ప్రేక్షకులు డెఫినెట్గా అది ఆయనకు ఉంది ఆ బ్రాండ్. సో అంటే దీని మూవీ చెప్పాలంటే దేవిశ్రీ ప్రసాద్ గారి బ్యాక్గ్రౌండ్ కూడా అదిరిపోయింది, చాలా బాగున్నాయి పాటలు, డాన్స్ అదిరిపోయింది, రామచరణ్ గారి పర్ఫార్మెన్స్ అదిరిపోయింది, అంతా బాగుంది. బోయపాటి గారు ఇంటర్వెల్లో సినిమా అయిపోయింది, దాన్ని బలవంతంగా లాగినట్టు లాగాడు సినిమాని. సో తేలిపోయింది ఈ దసరా హీరో అనేది మనం చూద్దాం. రేపు ఎప్పటి మనీ చూడ చూసిన తర్వాత సంక్రాంతి హీరో డిసైడ్ చేయాలి. ఇంకో వెయిట్ అయితే తెలియదు, ఇది కూడా తెలిపోయినట్టే. సో డెఫినెట్గా ఇంకోటి సినిమా ఉంది కాబట్టి రేపు దాన్ని చూసిన తర్వాత నిజమైన హీరో ఐ మీన్ సంక్రాంతి బదిలో ఉన్న హీరో ప్రసాద్ గారి సాంగ్ కూడా చాలా బాగుంది, అల్టిమేట్. కామెడీ లేదండి, కొంచెం అంతా యాక్షన్ మాస్. ఇంకా వివేక్ ఓబెరాయ్ రామ్ చరణ్ కలిసే సీన్స్ అయితే గూస్ బంప్స్ వస్తాయి. బోయపాటి ప్రతి సినిమాలో ఫైట్స్ సేమ్ యాజ్ కదా, బోర్ అనుకో. కానీ దీంట్లో డిఫరెంట్ ఉందండి. అజర్బైజాన్లో ఉన్న ఫైట్స్ అదే సేమ్ మూవీలో చూడలేదు. అది అక్కడ మిషన్ గన్ పట్టుకుని లైక్ ర్యాంబో లాగా ఆ సీన్ అయితే అల్టిమేట్ ఉంది. అది కొంచెం అదైతే డిఫరెంట్ ఉంది బోయపాటి నుంచి. అంతా వివేక్ ఓబెరాయ్ అల్టిమేట్ ఉందండి, అల్టిమేట్. కానీ స్నేహ డైలాగ్స్ కానీ చాలా బాగుంది. ఏదో ఏ చిన్న క్యారెక్టర్ వదిలేదు, అన్ని ఇంపార్టెన్స్ ఉన్నాయి, అన్ని ఇంక్లూడింగ్ హీరోయిన్ కూడా బాగా కంప్లీట్ ఉంటారండి ఫస్ట్ లాస్ట్. బాగుంది, చాలా బాగుంది. రేటింగ్ అని లేదు, వీ విల్ ఎంజాయ్ మూవీ అండి. మాస్ పల్స్ ఉన్న వాళ్ళు అయితే సినిమా బాగా ఎంజాయ్ చేస్తారు. అందరు ఫ్యామిలీతో వెళ్ళే విషయం అని చెప్పచ్చు. చాలా బాగుంది మూవీ, అందరు ఫ్యామిలీతో వెళ్ళండి, లవర్స్ తోటి వెళ్ళండి, అందరు చిల్డ్రన్స్ తోటి వెళ్ళండి, హ్యాపీగా చూడండి, ఎంజాయ్ చేయండి, సంక్రాంతి ఎంజాయ్ చేయండి. జై పవర్ స్టార్, జై రామ్ చరణ్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.